అరే రెడీ అయ్యావుగా, అసలు మన దొంగల్లా ఉంటాం. వీడేంటి స్టేషన్ అనగానే ఎంత భయపడుతున్నాడు? కొంపతీసి ఏమైనా హిస్టరీ ఉందా ఏంటి వీడికి? ఏంట్రా ఇది కొనుక్కుంటున్నావు? ఏం లేదురా, నేను రెడీగానే ఉన్నాను. ఫోటో రెడీగా ఉందా? ఉందిలే కానీ పద. నాకే సంబంధం లేదు, నేనేం చేయలేదు. ఆ గోటుగాడి చేసాడు అంతా అన్నీ అడగండి. నువ్వేం చేయలేదు, వాడేం చేశాడు? అరే దెయ్యం దెయ్యం! ఓ దెయ్యమా? పోలీసులు కాదుగా. ఒరే నువ్వు మనిషివా ఇంకేమన్నారా? పోలీసులు కాకపోతే ఎంత చిల్ అయిపోతున్నావు, అక్కడ ఉన్న దెయ్యం రా. కరెక్టే కదా. అరే దెయ్యంరా బాబు. ఏంట్రా మీ రూపాయి పావుల యాక్టింగ్? అరే ముందు కాళ్ళునే లేదు చూడరా సరిగ్గా ఆడికి. అది ఇంకేమైనా పాతకాలపు దెయ్యం అనుకుంటున్నావేంట్రా అలా ఉండడానికి? అన్ని బాగానే ఉన్నా నమ్మలేవు నువ్వు. అవును మరి అదే పాయింట్. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అరే చాలరా బాబు, ఇప్పటికే ఓవర్ అయిపోయింది. అయితే నువ్వు దెయ్యం కాదంటావు ఇప్పుడు. కాదు. ఏదో ఒకసారి హనుమాన్ చాలీస్ చెప్పు. వద్దులే భయ్య, ఎప్పటికే చాలా లాగ్ అయిపోయింది. ఇంకా పాయింట్కి వెళ్ళిపోదు. మనకి ఒక ఛానల్ ఉందని గుర్తుందా? నువ్వు అలా వెళ్ళిపోతే ఎలాగ అసలుకి? మీరు ఉండేం పీకారు? వీడియో పెట్టి నెల అవుతుంది. ఏంటి ఎందుకులే కానీ అసలు ఇన్ని రోజులు ఏమైపోయావురా నువ్వు? మిడిల్లో తక్కువ వచ్చాయని సిమ్ కోసం కష్టపడి శ్రమించి చదువుకున్నారా? మామ కంబ్యాక్ ఇచ్చావు అయితే. ఇప్పుడు కూడా మంచి మార్క్స్ రాలేదంటే చంపేస్తారేమో. బాగా వచ్చాయని చెప్పేద్దాం. బాగా వచ్చారా? ఎంతైనా ఫస్ట్ హాఫ్లో పడి సెకండ్ హాఫ్లో లేస్తే ఆ ఫీలే వేరు. అవును కరెక్టే కదా. అయ్యి బాబే, నువ్వు మళ్ళీ ఏ కాన్సెప్ట్ ఏరుకొచ్చావురా కొత్తది? ఐడియా అనుకున్నా. సరే చెప్పు, ఈసారి ఎలా రీచ్ పోగొట్టడానికి ట్రై చేస్తున్నావు? మన శ్యామ్ గాడి లైఫ్ సినిమాలు రెండు కంపేర్ చేసి చూడు. వాడి లైఫ్ లో కిందకి పడి తర్వాత పైకి లేచాడు. అదే సినిమాల్లో పైకి లేచి కిందకి పడితే ఎలా ఉంటది? ఫస్ట్ హాఫ్ లో పైకి లేచి సెకండ్ హాఫ్ లో పడిపోతే అంటే మన కెరీర్ లాగే అంటావా? అట్లీస్ట్ సినిమాలో కొంచెం పైకి లేస్తుంది భయ్య, కానీ మన కెరీర్ మొత్తం కూడా కిందే ఉంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ లెట్స్ బిగిన్ ద షో. ఇప్పుడు మనం రాడ్ టు రాడెస్ట్ సెకండ్ హాఫ్స్ గురించి మాట్లాడుకుందాం. 10th మూవీ ఇన్ ద లిస్ట్ కుబేరా. ఈ సినిమాని సెకండ్ హాఫ్ రాడ్ అనలేం, బట్ ఆ క్లైమాక్స్ అనేది అందరికీ ఎక్కలే. ఇంకో సగం ఏమో అది అలానే ఉండాలి అని అంటారు. అంటే హీరో అంత పెద్ద సమస్యని ఎలా దాటుతాడు అని చూస్తే అక్కడ జస్ట్ విలన్ని ఒక్క ఫైట్ లో లేపేసి అలా స్టాప్ చేసేసరికి ఏంటి దీనికోసమా ఇంత చేసింది, ఇంకా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాం అని ఒకటే ఆలోచన. లాస్ట్ లో మనకి ఏదో ఒక సెటప్ చేశారు అని అనుకుంటాం. అదే షిండే గారి క్యారెక్టర్ తో ఇలా బెగ్గర్స్ కి హెల్ప్ చేయడం అని అలా ఏదైనా చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాం. నాగార్జున డెత్ తర్వాత మనకి మూవీ ఎటో ఎటో వెళ్ళిపోయింది. అండ్ వాళ్ళ మధ్య ఇంకా బాగా ఎమోషన్ సీన్స్ చూపించొచ్చు. అండ్ అంతసేపు మనం కనెక్ట్ అయ్యి ఉన్న సినిమాకి ఒక మంచి క్లోజర్ లేకపోయేసరికి ఏదో బాగా మిస్ అయిన ఫీల్స్. అంటే దాన్ని ఇంకా బాగా ఎండ్ చేసే ఛాన్స్ ఉంది, బట్ ఆ పాత్ చూస్ చేయలే. అంటే దీపక్ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఏమైపోయారు, అండ్ ఇప్పుడు ఆ డబ్బులు ఏమైపోయాయి, అవి సంబంధం లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారో ఏంటో. మళ్ళీ రష్మిక క్యారెక్టర్ దేవాతోనే ఉండిపోతుందా? ఇలా చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ తో ఎండ్ చేశారు. ఇది మరీ రాడ్ కాదులే, బట్ ఆ క్లైమాక్స్ బాగుంటే ఇంకా ఎక్కడో ఉండేది. సో అందుకే ఈ లిస్ట్ స్టార్టింగ్ లోనే మెన్షన్ చేశాం. 9th మూవీ ఇన్ ద లిస్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీ కూడా మరీ రాడ్ అని చెప్పలేంలే కానీ యాజ్ ఫర్ ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ అనే అవసరమా అని ఫీల్ అయ్యాం. ఈ సెకండ్ హాఫ్లో అంటే ఆ మూవీ ఫ్లోని స్లో చేసే ఫీల్ వచ్చింది నాకు ఆ సీన్స్ చూసినప్పుడు. అండ్ మళ్ళీ మనం అంతా వర్కౌట్ అవ్వలేదా అంటే అలా అని కూడా కాదు. కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ అవసరమా అనిపించాయి అంతే. ఇంటర్వెల్ తర్వాత కొన్ని పోస్టర్స్ ఉంటాయి, లైక్ సాగర్ థియేటర్ బిల్డ్ చేయడం అంత కష్టం అని తెలుసుకోవడం. అండ్ కొంతసేపు ఆ థియేటర్ బిల్డ్ చేసిన తర్వాత వచ్చిన కొన్ని మూమెంట్స్ అన్ని బాగున్నాయి. బట్ దాని తర్వాత నుంచే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మొదలైనవి. అంటే చాలా వరకు మూవీ డిప్ అవుతుంది అండ్ చాలా డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే ఊరి సమస్యలు చూపించడం ఇలాంటివన్నీ. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా డ్రాగ్ అయిన ఫీల్ ఉన్నా మనకి ఆ లవ్ స్టోరీ వల్ల మనం అది మర్చిపోతాం. అండ్ ఎందుకు హీరోకి ఆంధ్రకి ఏంటంటే అంత ఇష్టమని చూపించే విధానం కానీ ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. బట్ ఆ సెకండ్ హాఫ్లో ఏమైపోయిందంటే ఆ ఊరి గురించి సరిగ్గా చూసలేదని నా ఫీలింగ్. అంటే కొద్ది ప్రాపర్ వేలో తీసుకెళ్ళి ఉండొచ్చు, లేదా కొద్ది ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేసి ఉన్నా సరిపోయేది అనిపించింది. అండ్ కొన్ని సీన్స్లో అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు, ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగిందని. అంటే నా దరిద్రం లాగే అనుకోండి. అండ్ ఇక్కడ నుంచి మూవీ కూడా ప్రెడిక్టబుల్గా అయిపోతుంది. అంటే మన నెక్స్ట్ టైం అవుతుంది ఈజీగా గెస్ చేసి ఎలాగైతే ఉంటుంది. అండ్ నేను ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో కొద్దిగా డెప్త్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. అరే అప్పటికే ఆ ఊరంతా మునిగిపోయింది, ఇంకా డెప్త్లో ముంచితే ఇంకేముంటుంది ఆ ఊరు? నేను చెప్పింది ఎమోషనల్ డెప్త్ రా ఉంగా. ఆ ఊరెంత మునిగింది ఇంకెంత మునగాలి అని కాదు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య మూమెంట్ అనేది కొద్దిగా స్పెషల్గా ఉండాలి. అంటే ఎప్పటి నుంచో కలవాలని ఒక ఆశ ఆ హీరో నుంచి అండ్ ఒక ఫ్యాన్ నుంచి. బట్ అది తొందరగా అయిపోయింది, ఆర్ఎల్స్ ఇంత సింపుల్గా అయిపోయింది అంటే అనిపించింది నాకైతే. అండ్ ఆ సైక్లోన్ సీన్స్ అనేవి మరీ డార్క్ ఉన్నాయి. అంటే ఈ ఇష్యూ నా ఒక థియేటర్లోనే ఉందా లేదా అన్ని స్క్రీన్స్లో ఎలానో వచ్చిందో తెలియదు, కానీ నాకైతే ఎత్తుక్కుంటాను నేను అక్కడేం జరుగుతుందని చెప్పి. ఆ సైక్లోన్ సీన్స్లో మరీ అంత డార్క్ పెట్టేశారు ఏంటండి. అండ్ ఓవరాల్గా మూవీ మొత్తం చాలా బాగుంది, ఒక క్లాసిక్ అని చెప్పుకోవచ్చు. బట్ కలెక్షన్స్ ఏమీ రాలేదు. ఈ బాధ్యత కెరీర్ మీద పెట్టుంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాడు.
8th మూవీ ఇన్ ద లిస్ట్ మోగ్లీ. ఈ మూవీలో మెయిన్ ప్రాబ్లం సెకండ్ హాఫ్ వేరే డైరెక్షన్కి వెళ్ళిపోతుంది అండ్ అది కూడా మనకు అంతగా ఎక్కలేదు. అంటే మూవీ స్టోరీ ఎప్పుడో పాతకాలం ఉంటాయి బట్ దాన్ని స్క్రీన్ ప్లేతో మేనేజ్ చేశారు. బట్ ఆ స్క్రీన్ ప్లే కూడా సెకండ్ హాఫ్ లో కాపాడలేకపోయింది అండ్ టూ ప్రిడిక్టబుల్ గా అయిపోయింది మూవీ మొత్తం. అండ్ ఈ మూవీకి మెయిన్ బలం నా ఫీలింగ్ ప్రకారం సీన్స్, అంటే కొన్ని సీన్స్ రాసుకున్నారు అవి మనకి మంచిగా కనెక్ట్ అయ్యాయి అండ్ ఆ సీన్స్ అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు బట్ నాకైతే బాగా అనిపించినాయి. స్టార్టింగ్ లో ఉన్నంత స్ట్రాంగ్ విలన్ లాస్ట్ కి చాలా వీక్ అయిపోతాడు. అంటే ఆ క్యారెక్టర్ ని ఎక్కడో ఎక్స్పెక్ట్ చేసాం బట్ లాస్ట్ కి వచ్చేసరికి టిపికల్ టైప్ లో అయిపోద్ది. అండ్ ఈ మూవీ మొత్తం కూడా కర్మ అనే థియరీ మీద ఉంటుంది. ఆ స్టార్టింగ్ లో కిక్ ఇచ్చినా కూడా ఎండింగ్ కి మొత్తం పోయింది. మెయిన్లీ ఆ క్లైమాక్స్ కి వచ్చేసరికి నాకు అది కామెడీలా అనిపించింది బట్ చాలా మందికి అది వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్ కి క్యారెక్టర్ మోటివ్స్ ఎటో పోయాయి. మెయిన్ గా హీరోది ఆ వనవాసం ఆర్క్ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు, అలా ఫీల్ అయ్యాం. అండ్ నాకు సగం దాకా జయం మూవీ గుర్తొచ్చింది అండ్ ఆ సాంగ్స్ కూడా యావరేజ్ గానే ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ కూడా ఇంకా బాగా రాసి ఉండొచ్చు. అండ్ హర్ష క్యారెక్టర్ పక్కా పోతుందని స్టార్టింగ్ నుంచి హింట్ ఇచ్చారు మనకి అండ్ అదే అవుద్ది లాస్ట్. సో ఇలా ప్రిడిక్టబుల్ సీన్స్ వల్ల అండ్ నాట్ సో ఫ్రెష్ స్టోరీ వల్ల మనకి ఈ మూవీ వన్ టైం వాచ్ లాగా అయిపోద్ది. 7th మూవీ ఇన్ ద లిస్ట్ హిట్ 3. ఈ మూవీ చూసిన వాళ్ళు 2 టైప్స్ లాగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మనకి ఫస్ట్ వాళ్ళతో సంబంధం లేదులేండి. అంటే నాలాంటి వాళ్ళతో ఒక మంచి, అంటే పీక్ కాదు, ఒక మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూశాక సెకండ్ హాఫ్ ఒక టోన్ తీసుకుంటుంది. అంటే ఆ టోన్ అయ్యే సిట్యువేషన్ నచ్చకపోవడం, ఎందుకు అంటే అక్కడ నుండి స్టోరీ ముందుకి పోదు. అండ్ వాళ్ళకి ఏంట్రా ఇది హిట్ సిరీస్ అంటే ఇన్వెస్టిగేషన్ కాకుండా ఈ నరకుడేంద్రా అని ఫీల్ అయ్యారు. మన లాంటి ఆనిముత్యాలకి ఇది ఒక పీక్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్. అండ్ కొన్ని విజువల్ వర్తి సీన్స్ ఉన్నాయి బట్ వాళ్ళకి ఇలాంటివి ఎక్కవు కదా. 6th మూవీ ఇన్ ద లిస్ట్ ఓజీ. ఎంత ఫేవరెట్ హీరో అయినా, ఎంత మూవీ నచ్చినా మనం ఖచ్చితంగా ఉన్న బొక్కల గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీలో అయితే ఉన్నాయి అండ్ అవి మెయిన్గా సెకండ్ హాఫ్లో బయటపడ్డాయి. అవి ఏంటంటే ఎమోషనల్ సీన్స్ బిట్వీన్ ఓజస్, గంభీర అండ్ హిస్ ఫ్యామిలీ. అండ్ అవి ఇప్పుడు మనకి అవసరమా అని అనిపించింది. దీనిలో 2 ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఓమీ ఒకేసారి ఎలా 2 స్పాట్స్లో ఉన్నాడు. అండ్ అది సుజిత్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి అర్జున్ కిల్లింగ్ ఇస్ ఫాదర్. ట్రస్ట్ మీ, ఈ సీన్ అయితే చూసిన తర్వాత నాకు ఫుల్ గా నవ్వు వచ్చింది థియేటర్లో. సినిమా అంతా బాగానే ఉంది, అందరికీ ఇక్కడే దొరికేశాడు కానీ. అండ్ మెయిన్లీ స్టోరీ అనేది మూవ్ అవ్వదు అసలుకి సెకండ్ హాఫ్ లో, అంతే ఉండేది కొద్దిగా స్టోరీ అనుకోండి. అండ్ ఆ క్యారెక్టర్ మోటివ్స్ కూడా అంత నమ్మేలా లేవు. ఇంకా చెప్పాలంటే కామెడీగా ఉంది. ఒక పిఎస్పీకే ఫ్యాన్ కి ఇది బ్లాక్ బస్టర్ సినిమా బట్ యాజ్ అ నార్మల్ ఆడియన్స్ కు యావరేజ్ వాచ్. అండ్ ఆ సెకండ్ హాఫ్ లో కొన్ని పాయింట్స్ రెటిఫై చేస్తే ఇంకా బాగుండేది మూవీ. అండ్ మేము మోజీ మీద స్పెషల్ వీడియో కూడా చేసాము, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, మన ఛానల్లోనే ఉంది. 5th మూవీ ఇన్ ద లిస్ట్ కింగ్డమ్. ఈ మూవీలో చాలా అంటే చాలా బొక్కలు ఉన్నాయి హై. అండ్ సెకండ్ హాఫ్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి హై. అండ్ ఈ మూవీ గురించి మా ప్రీవియస్ మూవీ డిస్కషన్ అయితే మాడాం బట్ ఈ వీడియోలో కూడా మాడతాం దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా. అంటే ఆ వీడియో చూడడం వాళ్ళ కోసం అనుకోండి, వాచ్ టైం కోసమే కవర్ డ్రైవ్లు. నాకైతే ఈ మూవీ మొత్తం ప్రాబ్లమే. మెయిన్లీ ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఇంకా దానికి మించి ఉంది. నేనైతే మంచి ఎక్స్పెక్టేషన్ తెలియ సినిమా మీద. అండ్ ఫస్ట్ 15 to 20 minutes కూడా ఒక గౌతమ్ తినరు మూవీలా ఉంది. అంటే ఒక మంచి లైట్ కామెడీ అండ్ ఒక ఎమోషనల్ లైట్గా వర్కౌట్ అవుతూ ఉంది. బట్ దాని తర్వాత నుంచి టార్చర్ బిగినైంది మూవీ. ఇంకా అప్పటి నుంచి నాకు ఎక్కడ నచ్చలేదు. ఇంకా అంటే జైలు ఎస్కేప్ అయిన తర్వాత నుంచి మూవీ అంతా ఫ్లాట్గా ఉంటుంది అండ్ మనకి ఎటువంటి హైస్ లోస్ కానీ ఏం తగలవు. అండ్ దాని తర్వాత స్టార్ట్ అవుద్ది ఇంటర్వెల్. అండ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ కొద్దిగా బాగానే ఉంది అనుకున్నా బట్ అప్పటి నుంచి అయితే ఇంకా పెద్ద రాడ్ దిగడం స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్, హీరో ఫ్యామిలీ మొత్తం పోయారు, హీరో పగ తీర్చుకోవాలి అండ్ బ్యాక్గ్రౌండ్ మనకి అనిరుద్ధ్ ఉన్నాడు. సో ఇలాంటి టైంలో రగిలే సాంగ్ వచ్చింది బట్ అయినా సరే మనకి అంత ఇంపాక్ట్ ఉండదు అండ్ మనం కనెక్ట్ కూడా కాలేకపోతాం ఆ సాంగ్కి. ఎందుకు, అక్కడ ఎటువంటి హైస్ ఉండవు. అండ్ మూవీ కూడా అప్పటి నుంచి జస్ట్ కట్ అయిపోయింది అనిపించింది నాకైతే. అంటే ఒక ప్రాపర్ సెటప్ లేకుండా కట్టుబడిన క్లైమాక్స్ వచ్చేసింది. అండ్ ఆ క్లైమాక్స్ లో కూడా ఇంపాక్ట్ఫుల్ గా ఏమి ఉండదు, జస్ట్ హీరో వచ్చి విలన్ చంపేయాలి అంతే, దాన్ని చూపిస్తారు. అండ్ మనకి ఈజీగా తెలిసిపోద్ది మూవీలో చాలా వరకు కట్ చేశారని చెప్పి. ఒక జాతర సీన్ లేచిపోయింది, ఒక సాంగ్ లేచిపోయింది, కొన్ని లవ్ సీన్స్ లేచిపోయినాయి. అండ్ లిటరలీ హీరోయిన్ అయితే హీరోయిన్ లా లేదు ఈ సినిమాలో, జస్ట్ ఒక క్యామియోలా ఉంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే చాలా డల్గా అయిపోయింది సినిమా అంతా. అండ్ ఎమోషనల్ కొద్దిగా వర్కౌట్ అవుతుంది అనుకున్న సత్యదేవ్ ట్రాక్, మనకి హీరో వచ్చేస్తాడు, కట్టుపన్న క్లైమాక్స్ అయిపోయింది, సినిమా అయిపోయింది అన్నారు. అంటే ఒక ఎమోషన్ ఉంది, దానికి ఒక బిల్డప్ ఇచ్చుకో, పే ఆఫ్ టైం ఇవ్వాలి, అలా ఏమి ఇవ్వరు ఈ సినిమాలో. అండ్ ఇంకా ఉన్న 20 మందికి అదొక కింగ్డమ్, దానికి మళ్ళీ ఒక కింగ్ మన విజయ్ దేవరకొండ. అసలు ఏంటది, ఉన్న స్టోరీ అయినా సరే మంచిగా ఉందా అంటే అది కూడా లేదు. మనం ఎక్కడో చూసామే మళ్ళీ ఇక్కడ చూసినట్టుగానే ఉంటది. అండ్ ఇది ఒక కేజీఎఫ్ మాదిరి ఎక్కడెక్కడో చూసిన పాయింట్స్ అన్ని ఏరుకొచ్చినట్టు రాసినట్టు ఉంటది స్టోరీ కూడా. అండ్ మనం సెకండ్ హాఫ్ లో అయితే ఎటువంటి మూమెంట్స్ కూడా ఉండవు. కంపారిటివ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చూస్తే ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగుంటది బట్ సెకండ్ హాఫ్ సీదా రాడ్ అయిపోయింది. అండ్ ఇంకా ఆ సెకండ్ పార్ట్కి వచ్చే లీడ్ అయితే మనకి నాగవంశీ గారేమో సెకండ్ పార్ట్ అనేది ఇంకో స్టోరీ బిగిన్ అవుతుంది, మనకి ఇది ఒక హ్యాపీ ఎండింగ్ తో అయితే క్లోజ్ అయితే మంచి ఎండింగ్ తో అన్నారు. బట్ తీరా చూస్తే మూవీ ఎండింగ్ అంతా రష్డ్ అనిపించేసింది. అండ్ ఆ పార్ట్ 2 లీడ్ కూడా చాలా ఘోరంగా ఉంది. మొగల్ రేకుల మాదిరి రేపటి భాగం అని చెప్పి ఏదో నరేషన్ చిన్నట్టు ఇచ్చారు. అంటే చాలా
వెరైటీగా ఉంది అండ్ చాలా ఘోరంగా కూడా ఉంది. ఫైనల్గా ఏమనాలంటే దే వాంటెడ్ టు గివ్ కింగ్డమ్ బట్ దే గివెన్ బోర్డమ్ టు అస్. ఫోర్త్ మూవీ ఇన్ ద లిస్ట్ రెట్రో. దీని గురించి ఏం చెప్పాలంటారు? మంచిగానే ఉంటది సినిమా. బట్ హియర్ మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ స్లో సినిమా. అంటే ఏం హైస్ ఉండవు. ఏమంత ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. ఫర్ మీ మెయిన్‌లీ అంటే జోనర్‌కి ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. స్టార్టింగ్‌లో ఏమో లవ్, తర్వాత క్రైమ్, ఆ తర్వాత ఎమోషనల్ అండ్ లాస్ట్‌కి సేవియర్ టెంప్లేట్. ఇలా మల్టిపుల్ జోన్స్ వల్ల మనకి ఏందిరా ఇది అనే ఫీలింగ్ అన్నమాట. అంటే ఈ స్టోరీ మొత్తం కృష్ణుడి స్టోరీకి ప్యారలల్‌గా రన్ అయ్యేలా చేశారు. బట్ ఈ ఎమోషన్ అనేది అసలు కన్వే అండ్ అంతా పాతగా అయిపోతుంది. సెకండ్ హాఫ్‌లో ఈ పాయింట్ అని ఇంట్రడ్యూస్ అయినాయి. కానీ ఆ సెకండ్ హాఫ్‌లో అవి కూడా ఒక ప్రాపర్‌గా సెట్ అయ్యేసరికి సెకండ్ హాఫ్‌లో సగం అయిపోతుంది. ఇలా మల్టిపుల్ షిఫ్ట్ కొట్టి చివరికి ఆడియన్స్ అందరూ ఈ మూవీని స్కిప్ కొట్టారు. అంటే ఈ మూవీకి కూడా లవర్స్ ఉన్నారు. బట్ మోస్ట్‌లీ నాకైతే వర్కౌట్ అవ్వలే. బట్ సాంగ్స్ మాత్రం ఇచ్చి పడేశారు. ఆఫ్‌కోర్స్ ఆ కాంబో అలాంటిదిలెండి. అండ్ అక్కడ స్క్రీన్ మీద ఏం జరిగినా మనకి అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. మెయిన్‌లీ ఆ సెకండ్ హాఫ్ సీన్స్. బట్ ఈ ఐడియా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఇంకో రేంజ్ ఉండేది ఈ మూవీ. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ కాంతాం. మంచి స్లీప్ వేసే సినిమా ఇది. బట్ అయినా సరే డీక్యూ అండ్ రాణా మీద ప్రేమతో చూసా. అంటే మెయిన్లీ భాగ్యశ్రీ కోసం అనుకోండి, అది వేరే విషయం. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈగో క్లాసెస్ మధ్య ఉంటూ అసలు ఏమైంది వీళ్ళిద్దరి మధ్య అనేది మెల్లగా రివీల్ చేస్తూ ఉండేసరికి మనకి మంచి కనెక్టింగ్ గానే ఉంటుంది. బట్ ఈ స్లో నరేషన్ వల్ల మనకి ఓకేగా అనిపిస్తుంది. బట్ ఇది అంతా రివీల్ అయ్యాక సెకండ్ హాఫ్ లో ఇంకో ట్రాక్ కి పోతుంది. అది మనకి అంతగా ఎక్కలేదు. అంటే ఇప్పుడు ఇది అవసరమా అంటే మనకి ముందే సగం దాకా గెస్ చేసేస్తాం ఎవరు చంపారా అని. అండ్ అదే అవుద్ది కూడా. ఏ మాటకి ఆ మాట డెత్ స్లిప్ సినిమా రా బాబు ఇది. అండ్ సెకండ్ హాఫ్ లేదని బాగుందంటే అది రాణా పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా ట్విస్ట్ రివీల్ అయ్యాక నీకు షుగర్ ఉందా భయ్యా అని ఫీల్. ఇప్పుడు వినేది ఫుల్గా వినొచ్చుగా ఈ పెద్ద మనిషి. ఇలా సగం డిసిషన్స్ తోనే లైఫ్ ఇలా అయిపోతుంది. అండ్ మళ్ళీ ఆ క్లైమాక్స్ కి ఏదో ఒకటి లేరా అయిపోయింది పోదాం పద అని ఫీల్ వచ్చింది. అంటే ఎమోషనల్ గానే వర్కౌట్ అవ్వలేదు నాకు పర్సనలీ. బట్ ఫస్ట్ హాఫ్ లో ఉండే ఈగో క్లాషెస్ వల్ల ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ లో అది కూడా పోయింది. ఓవరాల్ డెత్ స్లిప్ సినిమా విత్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్. సో సెకండ్ మూవీ ఇన్ ద లిస్ట్ గెస్ చేయండి ఒకసారి. ఒక్కసారి గెస్ చేయండి. కూలీ అంటూ చాలా పెద్ద నెట్ మేరకు అయితే మారిపోయింది మనకి. సో ఆ మూవీ గురించి ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడుకుందాం సెకండ్ హాఫ్ గురించి. ఎన్ని దారుణాలు చూసామంటే ఆ సెకండ్ హాఫ్లో మామూలుగా కాదు. ఒకదాని మీద ఒకటి డిసప్పాయింట్ అవుతూనే వచ్చాం సెకండ్ హాఫ్లో. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టోరీని ప్రొసీడ్ అయితే ఒక స్టైల్లోనే వెళ్తుందిలే, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకపోయినా అని అనుకుంటాం. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది. ఇంకా అక్కడి నుంచి ఒక 20 minutes స్టోరీ ఉంటుంది. అది కూడా పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు. అవసరం లేదు ఇది ఒక ట్విస్టా అని మనం ఫీల్ అయ్యాలంటే ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో. దాని తర్వాత ఇంకా నాగార్జున క్యారెక్టర్ టోటలీ వేస్ట్ అని చెప్పుకోవచ్చు. కనీసం ఫస్ట్ హాఫ్లో వచ్చిన 2-3 సీన్లు అయినా సరే ఒక హైలైట్గా నిలిచాడు. బట్ దాని తర్వాత సెకండ్ హాఫ్లో మొత్తం పోయి నిన్నెక్కడో చూశాను అంటాడు. బ్రో రియల్లీ మీ నాన్నని చంపినా నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ఏం చెప్పాలి ఇంకా నేను. ఇంకా శోభిన్ క్యారెక్టర్ ఉంటుంది, దాని ఒక్కదాన్ని లేపాడు. దాని తర్వాత వాళ్ళ భార్యని కూడా ఆఫ్ కోర్స్. ఇంకా అంతే. రజనీకాంత్ క్యారెక్టర్ డల్ అయిపోయింది. ఫైట్లో ఏమో ఉపేంద్ర వచ్చినా సరే మనకు పెద్ద సర్ప్రైజింగ్గా అనిపించలేదు. సో ఎక్స్టెండెడ్ క్యామియోస్ ఉంటాయి సినిమా మొత్తంలోకి వెళ్ళి. ఇంకా కమింగ్ టు ద అనదర్ క్యామియో, లాస్ట్ క్యామియో. దాని గురించి మాట్లాడ కూడా లేదు నాకు. అంటే వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు బట్ అది ఏదో అయిపోయింది. అండ్ లిటరలీ సెకండ్ హాఫ్ మొత్తం నాకు నచ్చింది ఒకే ఒకటి. లాస్ట్లో మనకి దళపతి రిఫరెన్స్ వస్తుంది చూసారా రజనీకాంత్ది, అదొక్కటి బాగుంది సినిమా మొత్తం. అంటే సర్వీస్ చేసినట్టు ఉంటుంది రజనీకాంత్కి. అంతకు మించి ఇంకేమీ ఉండదు డొల్ల సెకండ్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ అప్పటి నుంచి ఒక పాయింట్ దగ్గర ఆగిపోద్ది. ఇంకా అక్కడి నుంచి లాగుడే పని. శృతిహాసన్ టెట వెళ్ళిపోద్ది. లాజిక్స్ ఉండవు, ఏముండవు, స్టోరీ ఉండదు. సినిమా ఎందుకు ఉందో వాళ్ళకే తెలియాలి. అసలు ఎంతెందుకు ఫీల్ అయిపోతున్నానంటే ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఇప్పటికి చాలా మాడేసుకున్నాం కూలీ గురించి. సో నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోదాం. సో కాబట్టి ద ఫస్ట్ మూవీ ఈ పాడి మీరు గెస్ చేసేసి ఉంటారులేండి, అది హరిహర వీరమల్లు. సో ఆ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం బేసికల్లీ, టెక్నికల్లీ అండ్ మెయిన్లీ సెకండ్ హాఫ్ కంకర్రాట్. సో ఇప్పుడు గమనించారా, ఈ ఇయర్లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారు 2 movies సెకండ్ హాఫ్ రాడ్సే. బేసికల్లీ ఆయన కెరీర్ మొత్తంలో సెకండ్ హాఫ్ చాలా వరకు రాడ్లే ఉన్నాయి. లైక్ జల్సా కానీ పంజా కానీ. అంటే అప్పట్లో రివ్యూస్ నెగిటివ్గానే వచ్చినాయి, సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాప్ అయింది లేదా ల్యాగ్ అయింది అని చెప్పి. సో అదే రిపీట్ అయింది ఈసారి కూడా. బట్ ఈసారి 2 moviesలో రిపీట్ అయింది. అండ్ ఓజీ అయినా పర్లేదు, కొద్దిగా బాగానే ఉంది, చూడగలం మనం అప్పటిదాకైనా. బట్ ఈ మూవీ అలా కాదు. గ్రాఫిక్స్ ఉండవు, ఆ స్టోరీ ఉండదు, ఒక డెడికేషన్ ఉండదు, ఒక ప్యాషన్ ఉండదు సినిమాల మీద. ఇంకా ఉంటుంది సార్ ఆ హార్స్ రైడింగ్ సీన్.
ఇప్పటికి బ్రెయిన్లో ఉండిపోయింది థియేటర్లో చూసినప్పటి నుంచి. బట్ ఇప్పటికి నేను అదే చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియా ఉంది, దానికంటే ఒక మూమెంట్లో వెళ్తుంది. ఎప్పుడైతే ఈ జ్యోతికృష్ణ అనే వ్యక్తి వేలు పెట్టాడో సినిమా అక్కడే చెట్టుకి వెళ్ళిపోయింది, పూరా చెట్టుకి వెళ్ళిపోయింది. అది ఇంకప్పటి నుంచి స్టార్ట్ అయింది సనాతన ధర్మం అని చెప్పి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారే ఇంక్లూడ్ చేయమని ఉంటారో లేదా ఇతనే వచ్చి చేయమన్నారో నాకేం తెలియదు. బట్ ఐడియా మాత్రం చాలా ఘోరంగా. ఇంకా లాజిక్లో ఉండవాలేంటి, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు నేను. ఇంకా గ్రాఫిక్స్ ఐడియాస్ కూడా అంత వరస్ట్గా ఉన్నాయి. అండ్ ఈ రేంజ్ అవుట్పుట్తో వీళ్ళు ప్రీమియర్ చేద్దాం ధైర్యం వచ్చింది చూసారా, వా షబాష్ పేట. అసలు ఆ కాన్ఫిడెన్స్కి మాత్రం భలే మెచ్చుకోవచ్చు. నేను ఏం లేదు, దీని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు ఇంకా హరిహర వీరమల్లి గురించి, ఎందుకంటే ఇదివరకు చాలాసార్లు మాడేసుకున్నాం అండ్ ఇంకోసారి కూడా తలుచుకున్నాం మనం ఇప్పటికి ఇయర్ ఎండింగ్కి. చాలా ఇంకోసారి తలుచుకోవాలని కూడా లేదు, నాకు మర్చిపోవడం బెస్ట్ ఈ సినిమాని. అండ్ ఇది మన టాప్ 10 లిస్ట్. బట్ ఇంకో 2 మూవీస్ మెన్షన్ చేయాలి. దాంట్లో ఒకటి వచ్చి వార్ 2 అనమాట, అది కూడా రాడ్ సెకండ్ హాఫే. బట్ దాని మీద ఆల్రెడీ మేము సపరేట్ వీడియో చేస్తాం, చాలా ఎక్కువ ఉంది అది. సో ఇప్పుడు దీని గురించి కూడా మాడితే ఎక్కువ లెంత్ అయిపోద్ది అని చెప్పి ఆ వీడియో ఐకార్డ్స్లో పెడతాను, చూసేయండి. అండ్ ఇంకోటి వచ్చి డాకు మహారాజ్. ఇది మరీ రాడ్ అని చెప్పలేం, ఎందుకంటే మనకి సెకండ్ హాఫ్లో కూడా కొన్ని మూమెంట్స్ బాగుంటాయి. బట్ ఒక పాయింట్ దాకా అంతా డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది, అంటే మనం ఎక్కడో చూసామని చెప్పి బోర్ కొట్టింది నాకు. సో ఓవరాల్గా ఇది వాళ్ళ వీడియో, హోప్ యూ లైక్ ఇట్. సో మాకు తెలుసు వీడియోలు చాలా లేట్గా వస్తున్నాయి, అంటే చాలా కాదు చాలా. బట్ యు నో వన్ థింగ్, మా ఛానల్లో ఉండే కన్సిస్టెన్సీకి మారు పేరు. మన ఛానల్ నేమ్లో సీ లేదు కదరా. దీన్ని కట్ చేసేయండి అమ్మ ఒకసారి. సో మీకు కానీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ మర్చిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ విత్ ద రీల్ హోమీస్. సో బాయ్.